హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇంకా నా బర్త్డే అని చెప్పేసి మా తమ్ముడు ఇంకా మామ అయితే కేక్ తీసుకొని వచ్చిరు మిడ్ నైట్. ఎవ్రీ ఇయర్ అయితే మా తమ్ముడు కేక్ తీసుకొని వస్తూనే ఉంటాడు. ఇంకా మా మామయ్య అయితే కళ్ళు మూసిండు ఎవరు వచ్చిరో గెస్ చేయని చెప్పేసి. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఒక్కదాన్నే ఉంటా అని చెప్పేసి మమ్మీ అయితే ఇంటికి రమ్మని చెప్పింది. బర్త్డే కదా ఇంకా ఇక్కడికి వచ్చేసే అంటే నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా లాగిన్ లో ఉన్నా కాబట్టి వర్క్ చేసుకుంటున్నా. ఇంకా మా వాళ్ళైతే కేక్ అయితే రెడీ చేసి పెట్టిరు అనమాట. మంచిగా టేబుల్ మీద అయితే పెట్టేసిరు. ఇంకా మా అక్క మా చెల్లి వీళ్ళందరూ వీడియో కాల్ అయితే ఉన్నారు. మా ఆరు పాప చూడండి నాకు బర్త్డే విషెస్ చెప్పాలని పడుకోలేదు. చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో. అసలు వీడియో కాల్ చేస్తే ఇంకా మంచిగా చూస్తూ ఉంది. ఇంకా ఆల్రెడీ మా అన్నయ్య అయితే నాకు వీడియో కాల్ చేసిండు. వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉండు. ఎవ్రీ ఇయర్ అయితే మా డాడీ చెప్తుండే ఫస్ట్ విషెస్. ఇంకా తర్వాత నుంచి మా అన్నయ్య అయితే చెప్పడం స్టార్ట్ చేసిండు. అంటే మా అన్న కూడా చెప్తాడు ఆల్మోస్ట్ సేమ్. ఇంకా డాడీ అయితే ఫస్ట్ చెప్తుండే. ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరైతే 12 కి విష్ చేస్తుండే నాకు. ఇంకా అందులో ఫస్ట్ విష్ మా డాడీది, తర్వాత మా అన్నది ఉంటుండే, తర్వాత మా మమ్మీది ఉంటుండే. వీళ్ళ తర్వాత ఇంకా మా వాళ్ళైతే అందరు వీడియో కాల్ కూడా చేస్తుండే ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా సేమ్ అట్లనే చేసిరు, వీడియో కాల్ చేసి విష్ చేసిరు మా వాళ్ళందరూ. మరి ఈసారి ఎవరు ఫస్ట్ విష్ చేశారని అనుకుంటున్నారా? ఈసారి అయితే మా అన్ననే ఫస్ట్ విష్ చేసిండు. టోటల్ 2 కేక్స్ అయితే కోసిన. ఒకటి మామ బన్నీ తీసుకొచ్చిరు, ఒకటేమో బాను చింటూ తీసుకొచ్చిరు. బన్నీ వాళ్ళేమో నా ఫేవరెట్ బేకరీ నుంచి అయితే తీసుకొచ్చిరు. మోస్ట్లీ అక్కడ నుంచే తింటాం మేము, సో అక్కడ నుంచే తీసుకొని వచ్చిండు. ఇంకా బాను వాళ్ళేమో ఆర్డర్ చేసిరు. కేక్ చాలా క్యూట్ గా ఉందని చెప్పేసి వీళ్ళైతే ఆర్డర్ చేసి తీసుకొచ్చిరు. ఇంకా బన్నీగాడేమో ఇంకా నాకు నచ్చిన దగ్గరనే తీసుకొచ్చిండు. అంటే మేము మోస్ట్లీ అందరం అదే బేకర్స్ లో తీసుకుంటాము, ఎందుకంటే అక్కడే బాగుంటది అని చెప్పేసి ఇంకా అక్కడనే తీసుకొచ్చిండు. ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ కేక్ తినిపిస్తుంది. నెక్స్ట్ మా క్రాంతి మామ తినిపిస్తుండు. మా ఆరు పాప శివానకైతే వీడియో కాల్లో చూస్తూ ఉన్నారు. సాన్విక పడుకుంది. నెక్స్ట్ మా చింటూ కేక్ తినిపిస్తుండు. నా తమ్నైల్స్ ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే అన్ని చేసేది మా చింటూ అండ్ బానువే. నెక్స్ట్ మా బండి తినిపిస్తుండు. ఎవ్రీ ఇయర్ అయితే పక్కా అయితే కేక్ కట్ చేయిస్తాడు. లాస్ట్ ఇయరే కట్ చేయించలేదు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పేసి వద్దని చెప్పిన. ఇంకా మా బాను కూడా తినిపించేసింది. ఇంకా అందరు వీడియో కాల్లోనే ఉన్నారు మా వాళ్ళు. ఇంకా అందరితో మాట్లాడుతున్నా. ఇంకా అందరికి ఒక్కొక్క కేక్ ముక్క పెడుతున్నా అని చెప్పేసి కేక్ పెడుతూ ఉన్నా అనమాట. అట్లా చూపిస్తున్నా పెడుతున్నా అని. ఇంకా మా హస్బెండ్ కూడా కాల్లో జాయిన్ అయ్యిండు. ఇంకా బ్రేక్ వచ్చినప్పుడే ఇంకా మాతో అయితే కాల్ మాట్లాడుతుండు, బర్త్డే విషెస్ చెప్తుండు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీడియో కాల్లో. ఇంకా అట్లా కొద్దిసేపు అయితే ఇంకా అందరం మాట్లాడుకున్నాము. ఇంకా నేను లాగౌట్ చేసి పడుకొని ఇంకా మార్నింగే లేచిన అనమాట. టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఈ క్యూట్ బోస్ అయితే ఇంకా నాకైతే కనిపించినాయి. అంటే ఇవన్నీ మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది బాలా. తను నాకు ఇవి ఇచ్చి కూడా ఒక 4-5 మంత్స్ అవుతుంది. ఇంకా నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు, అందుకని చెప్పేసి ఎట్లయినా యూజ్ చేయాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా. ఒకటి హ్యాండ్ బ్రాస్లెట్, 2 బోస్, ఇంకా ఒక హెయిర్ క్లిప్ అయితే తీసుకొని వచ్చింది. నాకైతే చాలా నచ్చినాయి అనమాట. ఇవి చాలా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఎప్పటి నుంచో యూజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ పర్ఫెక్ట్ టైం అయితే రాలేదు. ఇంకా నా బర్త్డే రోజు అయితే ఇంకా యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా బర్త్డే రోజే వేసుకుంటున్నా. ఇవైతే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. నాకంటే మా చెల్లికి అయితే మస్తు సెట్ అయింది. అంటే ఇంకా నాకు కూడా సెట్ అయింది అనుకోండి, బట్ ఇంకా మా చెల్లికి అయితే షార్ట్ హెయిర్. తన హెయిర్ సైజే ఉండే అనమాట. చాలా మంచిగా అనిపించింది తన హెయిర్ కి అయితే. నాకు కూడా హెయిర్ చాలా చిన్న కట్ చేసుకోవాలనిపిస్తుంది, బట్ మా మమ్మీ ఒప్పుకోదు కాబట్టి ఇంకా మీడియం సైజే పెట్టుకుంటాను హెయిర్ ఎప్పుడు. ఇంకా రెడీ అయిపోయి ఇంకా నేనైతే ఫస్ట్ మా దేవుడి రూమ్ లోకి వెళ్ళిపోయి ఇంకా దేవుడి దగ్గర అయితే మొక్కేసుకుంటున్నా. ఇంకా దేవుడి దగ్గర మొక్కేసుకొని తర్వాత మా డాడీ మా తాతయ్య దగ్గర కూడా మొక్కేసుకుంటున్నా, ఎందుకంటే బర్త్డే కదా. నేను నార్మల్ డేస్ లో అయినా ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మొక్కుకుంటా. తర్వాత మా మమ్మీ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా బర్త్డే అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, ఇంకా రావట్లేదని చెప్పేసి అప్పటి వరకు టిఫిన్ తిందామని ఇంకా టిఫిన్ అయితే తింటున్నా. యాక్చువల్లీ మా హస్బెండ్ డబ్బును వస్తే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మా హస్బెండ్ పడుకొని ఇంకా మర్చిపోయిన అనమాట టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే టెంపుల్కి ఏం వెళ్ళలేదు. ఇంకా లంచ్ కోసం ఏదైనా వండాలి కదా, అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే పులిహోర చేస్తుంది మా కోసం. ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ ఫుల్ గా నాన్ వెజ్ తిన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వద్దు నాన్ వెజ్ అని చెప్తే అందుకని చెప్పేసి వెజ్ లో పులిహోర అయితే చేస్తుంది. ఏంటిది? జీడి పండ్లు, జీడి గింజలు, జీడి గింజలు అవన్నీ వాళ్ళ మమ్మీ ఏవేవో వేసి చేసిందంట. ఒకసారి వాళ్ళ మమ్మీని అడుగుదాం. వాళ్ళ మమ్మీ ఇప్పుడు లేదు, మళ్ళీ కలిసినప్పుడు అడుగుదాంలే. మా మమ్మీ లాంగ్ హెయిర్ సీక్రెట్ అనమాట. సీక్రెట్ ఏం కాదు, నార్మలే. ఆమెకి మేబీ జీన్స్ ఏమో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన జీన్స్. ఇంకా అమ్మమ్మ ఇటు సైడ్, నానమ్మ వాళ్ళ సైడ్ కూడానా, అమ్మమ్మ సైడ్ బాగుండేనా హెయిర్. ఇంకా మమ్మీ పులిహోర కలపమంటే ఇంకా నేనైతే పులిహోర కలుపుతూ ఉన్నా. ఇంకా మా చెల్లి మా తమ్ముడు అయితే వీడియోస్ తీస్తున్నారు. ఇంకా తిని మంచిగా పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే లేచిన. ఈవినింగ్ లేచి ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా టెంపుల్కి ఏం వెళ్ళలేదు. ఇంకా ఏదైనా తినాలనిపిస్తుందని చెప్పేసి ఎగ్ పఫ్ అయితే ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఎగ్ పఫ్ అయితే తింటున్నా. చిన్నప్పుడు అయితే చాలా తినేది నేను ఎగ్ పఫ్. మా ఇంటి దగ్గరలోనే ఉండే అనమాట బేకరీ. నేను మా అన్న అయితే మస్తు తింటుండే చిన్నప్పుడు.
మా హస్బెండ్ వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చిండు, ఎందుకంటే ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి కేక్ అయితే తీసుకొని వచ్చిండు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కేక్ అయితే. ఇంకా మా వాళ్ళైతే 3 ఫోన్లలో నుంచి తీస్తున్నారు అనమాట. ఒక్క ఫోన్ సరిపోదు అనమాట నాకు, అందుకని చెప్పేసి 3 ఫోన్స్ లో నుంచి అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఈసారి అయితే బర్త్డే చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకున్నా. ఎవ్రీ ఇయర్ అయితే చాలా గ్రాండ్ గానే చేసుకుంటా, బట్ ఈ ఇయర్ వద్దనుకునే ఇంకా సింపుల్ గా అయితే చేసుకున్నా బర్త్డేని. సో కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ కి అని చెప్పేసి నేనైతే కేక్ చూపించిన అనమాట. తర్వాత అయితే కేక్ అయితే మమ్మీకి తినిపించిన, తర్వాత మమ్మీ అయితే నా కేక్ తినిపించేసింది. కేక్ తినిపించిన తర్వాత మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ చూసి అయితే నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే ఈ గల్లలో మొత్తం పైసలు ఉన్నాయి, అవన్నీ నీకే అని చెప్పింది. ఇంకా చెప్పేసరికి ఫుల్ షాక్ లో ఉంటాను నేను ఫస్ట్ అయితే. సో ఈ గల్లలో ఎంత అమౌంట్ ఉంది, నేను ఆ అమౌంట్ తో ఏం చేసిండో మీరు వీడియో ఎండ్లో అయితే చూడండి. అప్పటి వరకు వీడియో ఫుల్ గా అయితే మొత్తం చూసేసేయండి. ఇంకా మమ్మీతో కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి కేక్ అయితే పెట్టేసిండు. మా హస్బెండ్ అయితే నీకు నచ్చింది కొనుక్కో అని అమౌంట్ అయితే ఇచ్చిండు, ఎందుకంటే అతను కొనుక్కొచ్చింది నేను ఇష్టపడతానో లేదో అని చెప్పేసి నీకు నచ్చింది నీకు హ్యాపీ అనిపించింది కొనుక్కో అని చెప్పిండు. నెక్స్ట్ మా చింటుగాడు అయితే చాక్లెట్స్ గిఫ్ట్ చేసిండు నాకైతే. మా చింటూ బాను ఇద్దరైతే చాక్లెట్స్ తీసుకొచ్చిరు. వాళ్ళు ఏమేమి చాక్లెట్స్ తెచ్చిరో కూడా మీకు వీడియోలో అయితే చూసేయండి. సో గైస్ మా చెల్లి తమ్ముడు ఇద్దరు కలిసి అయితే ఇన్ని చాక్లెట్స్ ఇచ్చిరు. ఏమేమి చాక్లెట్స్ ఇచ్చిరో చూపిస్తే చూడండి. ఫస్ట్ ఇది మా చింటూ ఇచ్చిండు అనుకుంటా, ఇంక ఇద్దరు ఈక్వల్ గానే అనుకోండి. కునాఫా చాక్లెట్ నేనైతే ఇంట్లో ట్రై చేసిన కానీ బయట ఎప్పుడు తినలేదు. బయట కూడా తిన్నా ఒకసారి, దుబాయ్ కునాఫా చాక్లెట్ తిన్నా, మా ఫ్రెండ్ పంపించి. కునాఫా చాక్లెట్ గైస్ ఏంటంటే 1 2 ఇందులో 2 ఉన్నాయి, ఇందులో ఒకటి, టోటల్ 3 కునాఫా చాక్లెట్స్. టేస్ట్ ఎట్లుందో కూడా నేను చెప్తా, ఎందుకంటే నేను మన హైదరాబాద్ కునాఫా ఎప్పుడు తినలేదు. ఇంకోటి వచ్చి ఫ్యాబ్లీ అంట, ఇది లోపల ఏముందో చూద్దాం. యాక్చువల్లీ నేను డైట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ మా వాళ్ళు ఇన్ని చాక్లెట్స్ అయితే బుక్ చేసి, చాక్లెట్స్ అయిపోయినాక డైట్ స్టార్ట్ చేస్తాం. ఎట్లుంటాయి లోపల చూద్దాం. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇదేంటో ఫ్రెంచ్ డెజర్ట్ అంట, మిల్క్ చాక్లెట్, మిల్క్ అండ్ రూబీ అంట. ఇది తిందాం. ఓకే 2 బైట్స్ ఉంటుంది. ఇక్కడ పింకిష్ కలర్ వచ్చింది అండ్ బ్లాక్. టేస్ట్ చేద్దాం. లైట్గా క్రంచీ ఉంది అక్కడక్కడ. చాక్లెట్ టేస్ట్ అయితే బాగుంది. కొనలు కొనాలనుకుంటే చూసినా. నెక్స్ట్ అమూల్ డార్క్ చాక్లెట్, ఇది నా ఫేవరెట్. నేను డార్క్ చాక్లెట్స్లో బాగా తినేదంటే ఇది ఒక డార్క్ చాక్లెట్. ఇంకొకటి ఇది సిల్క్, అది కూడా నాకు ఫ్రూట్ అండ్ నట్ అంటేనే ఇష్టము, సో ఈ సిల్క్. ఇంకోటి ఇది కూడా డార్క్ చాక్లెటే, బట్ 50% డార్క్ మాత్రమే. నెక్స్ట్ సేమ్ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్స్ చాలా మంచిది అనమాట, హెడ్ ఏక్ అయినా స్టమక్ పెయిన్కైనా. నాకైతే వీటికి యూజ్ అవుతుంది బాగా. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు నేను ఇది తింటే నాకు కొంచెం తగ్గిపోతుంది, సో మోస్ట్లీ డార్క్ చాక్లెట్స్ తింటా. ఇది వచ్చేసి డైరీ మిల్క్, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ కునాఫా చాక్లెట్ లాస్ట్లో తింటా, మిగతా అన్ని నార్మల్వే. కిట్ క్యాట్, స్నిక్కర్స్. ఇది పెద్దది డార్క్ చాక్లెట్. బాగుంటుంది అంటే ఒకసారి తింటే ఫస్ట్ మీకు టేస్ట్ అంత అనిపించదు, బట్ ఒక 2-3 సార్లు తిన్నారు అనుకో మీకే నచ్చేస్తుంది అనమాట డార్క్ చాక్లెట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ 3 కునాఫాల్లో ఒక 2 కునాఫా సేమ్ ఉన్నది, ఇది డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి దుబాయ్ కునాఫా అంట. ఇది పిస్తాచోది. ఇది ఏది తినాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఒకటి చెప్పు. ఇస్తా. చిన్నగానే ఉంది గైస్. ప్యాకింగే ఎక్కువ ఉంది. అవ్వా ఇంత పెద్ద డబ్బా ఉంది, మంచిగా వస్తుంది అనుకున్నా. లోపల చూస్తే ఎంత ఉంది చూడండి. ఒక 20 రూపీస్ డైరీ మిల్క్ అంత కూడా లేదు. చలో టేస్ట్ అయితే చేద్దాం. మనం ఆ పైసలు పెట్టి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కునాఫా చాక్లెట్. మమ్మీని చేయమని చెప్తా, ఎప్పుడన్నా వీడియో పెడుతుంది, ట్రై చేయండి. చూడండి టేస్ట్ చేస్తా.
ఓకే బాగానే ఉంది, చాలా బాగుందని చెప్పాను. బాగానే ఉంది అంతే. మేబీ వేరే బ్రాండ్స్లో కూడా ఉంటాయి కదా, బాగుంటుండొచ్చు. ఇది నాట్ బ్యాడ్, నాట్ గుడ్, లైక్ ఒక 70% అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంట్లో హోమ్ మేడ్ చేసి చూపిస్తాం. హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం హోమ్ మేడ్ది. మమ్మీ చేస్తుంటుంది అప్పుడప్పుడు, హోమ్ మేడ్ది నాకు బాగా నచ్చుతుంది. సో హోమ్ మేడ్ రెసిపీ కూడా నేను తీసి పెడతా. ఇది కొనుక్కొచ్చింది, 70% బాగానే ఉంది. మేబీ వేరే బ్రాండ్ ఏమైనా బాగుంటుండొచ్చు, ఈ బ్రాండ్ అయితే నార్మల్గా ఉంది. సో ఇదే అనమాట బర్త్డే చాక్లెట్స్. ఇప్పుడు మా మమ్మీ గల్లా ఇచ్చింది కదా, సో ఆ గల్ల అయితే పలగొడదాం. ఈ గల్లలో పైసలు అయితే మా మమ్మీ 1 month నుంచి జమ చేస్తుందంట. ఇందులో మా డాడీ అమౌంట్ కూడా ఉంది. మా డాడీ అమౌంట్ ఎట్లా అంటే, మా డాడీకి ల్యాండ్ ఉందన్నమాట, ఆ ల్యాండ్ నుంచి వచ్చే పైసలు, రైతు భరోసా వస్తాయి కదా, సో ఆ అమౌంట్ అయితే మా మమ్మీ ఇందులో వేసిందంట. ఇంకా మమ్మీ బిజినెస్ నుంచి వచ్చే పైసలు, ఇంకా మమ్మీ పీకో ఫాల్స్ ఇవన్నీ వేస్తుంది కదా, అందులో నుంచి వచ్చిన అమౌంట్ అయితే కొంచెం అయితే ఇందులో వేసిందంట నా కోసం. ఇందులో అమౌంట్ అన్నయ్య కూడా ఉన్నాయి. అన్నది ఎట్లా అంటే, డాడీ మా ఇద్దరికి ఎప్పుడు హాఫ్ హాఫ్ ఇస్తుండే. డాడీకి పొలం నుంచి ఏ మనీ వచ్చినా కూడా నాకు హాఫ్, మా అన్నకి హాఫ్ ఇస్తుండే. సో అన్న అమౌంట్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇది అన్న గిఫ్ట్, డాడీది ఇంకా మమ్మీది, ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చిన గిఫ్ట్ నాకు. ఇది గల్లు ఉండే అనమాట, గింతే ఉంది అది. అదేమైందంటే మా అందులో పైసలు పట్టకనంట మా చెల్లి అది ఏదో పెట్టి కూర్చిందంట, పోతలేదని చెప్పి ఆ గల్ల మొత్తం ఇట్లా పగిలిపోయిందంట. మళ్ళీ ఈ గల్లలో అయితే వేసారు మా వాళ్ళు. దీనికంటే కొంచెం చిన్న సైజులో ఒక గల్ల ఉండే అంట, గల్లలో మొత్తం నింపేసిర్రు. నింపిన తర్వాత ఇంకా అమౌంట్ పెడదామంటే అస్సలు పట్టట్లేదంట. ఇంకా మా చెల్లి కూర్చేసరికి మొత్తం గల్ల మొత్తం పగిలిపోయిందంట. అందుకని చెప్పేసి ఇంకా దీంట్లోకి అయితే అన్ని షిఫ్ట్ చేసిరంట పైసల్ని. నేనైతే ఇట్లాంటి మట్టి గల్ల అయితే చిన్నప్పుడు యూజ్ చేసిన, మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంకా మా మమ్మీ అయితే కొంచెం తెలివిగా ఆలోచించి ఇంకా అమౌంట్ అంతా ఇందులో వేసి నాకైతే గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో ఎంత అమౌంట్ ఉందని అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అంటే వీడియో మొత్తం చూసే లోపు అయితే మీరు ఒక అమౌంట్ అయితే గెస్ చేసి ఉంటారు కదా, అమౌంట్ అయితే కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టేసేయండి. సో డాడీది అయితే ల్యాండ్ అమౌంట్ అండ్ మమ్మీది వచ్చేసి అయితే పీకో ఫాల్స్, ఇంకా మమ్మీకి బ్యాంగిల్ స్టోర్ ఉంది, బిజినెస్ కదా, ఇంకా ఆ అమౌంట్ మొత్తం కలిపి అయితే ఇది. సో ఇవన్నీ వచ్చేసి 37,471 రూపీస్ అయితే ఉన్నాయి. నేను ఈ అమౌంట్ ఏం చేస్తానో కూడా ఒకవేళ పెడితే ఈ వీడియోలోనే కంటిన్యూస్గా పెట్టేస్తా, లేదంటే రాఖీ వీడియోలో అయితే పెట్టేస్తా అనమాట. చూపిస్తే ఈ వీడియోలోనే చూపించేస్తా నేను ఏం గిఫ్ట్ కొనుక్కున్నా నా కోసం అని చెప్పి, లేదంటే రాఖీ వీడియోలో అయితే నేను పెడతా అనమాట. ఓకేనా గైస్? సో నా బర్త్డే అయితే ఇలా జరిగింది. చాలా వీడియోస్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఇవాళ వెళ్దామంటే వర్షం వచ్చింది. నా బర్త్డే ప్రతిసారి వర్షం వస్తుంది, ఈసారి కూడా అట్లనే వర్షం వచ్చింది, అందుకని ఎక్కడికి వెళ్ళలేకపోయినా. ఇంకా ఈసారి ఎక్కువ పెద్దగా కూడా ఏం చేసుకోలేదన్నమాట. లాస్ట్ చాలా ఇయర్స్ నుంచే గ్రాండ్గా చేసుకున్నా, ఇయర్ అయితే ఎక్కువ గ్రాండ్గా చేసుకోవాలనుకోలేదు. వాయిస్ కూడా వినిపిస్తుండొచ్చు, ఇవాళ పలారం బండి అయితే తీస్తున్నారు మా ఏరియాలో, అందుకని ఆ సౌండ్ కూడా కొంచెం లైట్గా వస్తుండొచ్చు. సో నేను ఒకటి అనుకున్నా, మా మమ్మీ ఒకటి అన్నది, మా అన్న ఒకటి అన్నాడు. ముగ్గురు ఇట్లలో మా డాడీ డిసైడ్ చేస్తాడు. అంటే నేనే అనమాట, మా డాడీది నేనే ఆలోచించుకొని నేనే నాకు నచ్చింది తీసుకుంటాను లాస్ట్కి. మా అన్న గోప్రో తీసుకో అంటున్నాడు, అంటే ఆ బడ్జెట్లోనే వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే నాకు గోప్రో ఇప్పిస్తాను మా అన్న. మా మమ్మీ ఓర్వలేదు గైస్, మా మమ్మీ వద్దురా ఆమెకి ఇప్పుడే ఎందుకురా అని చెప్పింది. అందుకని మా అన్న గోప్రో క్యాన్సిల్ చేసి లాస్ట్ ఇయర్ గిఫ్ట్ నాకు ముక్కు పుడకనే కదా మమ్మీ, ముక్కుపోగు ఇట్లా ఉంటుంది చూడండి, అమ్మవారికి పెడతారు చూసిరా, అలాంటి ముక్కుపోగు, ఇంకా యూఎస్ నుంచి బ్యాగ్ అయితే పంపించిండు, ఇంకా కొన్ని ఫేస్ ప్రొడక్ట్స్ కూడా పంపించిండు లాస్ట్ ఇయర్. ఈసారి ఎవరు వచ్చే వాళ్ళు లేరని చెప్పేసి ఈసారి అక్కడ నుంచి యూఎస్ నుంచి నాకు ఏం రాలేదు. ఎవరైనా యూఎస్లో మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు డిఎం చేయండి, లేదా నా మెయిల్ ఐడికి. ఇంకా మా అన్న కూడా మొత్తం చూస్తూ ఉండనమాట, నేను వీడియో తీసుకుంటున్నా కదా, సో ఆయన కూడా మొత్తం చూస్తుండు ఏమేమి చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి. ఇంకా గల్లలో ఎంత అమౌంట్ ఉంది అదంతా కూడా డిస్కస్ చేస్తుంది. నాకైతే అంతగా అయితే ఏం అనిపించలేదు బర్త్డే, ఎందుకంటే ఫస్ట్ నేనే సెలబ్రేట్ చేసుకోవద్దు అనుకున్నా. ఈసారి చాలా సింపుల్ గా ఉందాం, ఎందుకంటే ఇప్పటికి చాలా ఫంక్షన్స్ అయినాయి మా ఇంట్లో. ఒక 1 year నా పెళ్ళప్పటి నుంచి కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఈవెంట్ అయితేనే ఉంది మా ఇంట్లో. కొంచెం ఇప్పుడిప్పుడు నిమ్మలం అవుదామని చెప్పేసి అన్ని కొంచెం ప్రోగ్రామ్స్ అన్నీ తగ్గిద్దామని చెప్పి ఈసారి అయితే నేను ఏం చేసుకోవట్లేదు. సో ఇట్లా నా బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా అయింది. ఇంకా నైట్ డిన్నర్ చేయడము, పడుకోవడము, రేపు పొద్దుగల బోనాలు.
ఒకవేళ నేను బయటికి ఎక్కడికైనా వెళ్తే బోనాల వీడియో కూడా మినీ బ్లాగ్ వస్తుంది, ఫుల్ వీడియో అయితే పెడతా. ఓకేనా గైస్, బాయ్. ఇంకా మమ్మీ అయితే మసాలా వడ చేసింది, ఇంకా అదైతే టేస్ట్ చూస్తున్నా, చాలా బాగుంది. ఇంకా నార్మల్గా టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు సడన్గా వాట్సాప్ గ్రూప్లో అయితే ఒక మెసేజ్ వచ్చింది, అది వీడియో అనమాట. ఈ వీడియోనే వచ్చింది, మీరు కూడా చూడండి ఫుల్ వీడియో. ఈ వీడియోకి అయితే నేను ఆడియో పెట్టట్లేను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది, నాకు మ్యూజిక్ ఉంది కాబట్టి, అందుకని పెట్టట్లేను. వీడియో చూసినారు కదా, సో అందులో డొనేట్ చేసినారు కదా, అది మా మామయ్య డొనేట్ చేసిండు. మా మమ్మీ వాళ్ళ బ్రదర్, మా మమ్మీ వాళ్ళ బాబాయ్ కొడుకు అనమాట. సో ఆ మామ అయితే నా కోసం నా బర్త్డేకి సర్ప్రైజింగ్గా అట్లా చేసిండు, ఫుడ్ డొనేట్ చేసిండు. లైక్ నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ చూసి అయితే నేను ఎడిటింగ్ చేసిండేమో మా మామ అనుకున్నా, ఎందుకంటే మా శ్రీకాంత్ మామ ఎక్కువ ఎడిటింగ్ వీడియోస్ ఎడిట్ చేస్తాడనమాట. నా వీడియోస్ అయినా లేకపోతే ఫ్యామిలీ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా బాగా ఎడిట్ చేస్తాడు. సో నేను కూడా అదే అనుకున్నాను అనమాట. డొనేషన్ది వీడియో ఫస్ట్ గ్రూప్లో పెట్టినప్పుడు నేను అనుకున్నా ఇది మేబీ ఎడిటింగ్ వీడియో అని చెప్పేసి ఇంకా నవ్వుకున్నా. ఇంకా మా మామకు కూడా మెసేజ్ చేసిన అనమాట, మామ ఎట్లా ఎడిట్ చేసినావు మామయ్య వీడియో అని పెట్టిన. అదంతా మా మామ వెంటనే చూసి అది ఎడిటింగ్ వీడియో కాదు స్వీటీ, అది రియల్ అని పెట్టింది. నేను దెబ్బకి షాక్ అయినా, అంటే నన్ను ఇంత లవ్ చేస్తారా, లైక్ ఇంత సర్ప్రైజ్ అయితే ఫస్ట్ టైం అనమాట. మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ తర్వాత ఇట్లా ఫుడ్ డొనేట్ చేసిందంటే మా శ్రీకాంత్ మామనే అనమాట. ఫస్ట్ అట్లా డొనేట్ చేయడం నా పేరు మీదంగా నాకైతే మస్త్ అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. లైక్ ఇట్లాంటి థాట్ ఎట్లా వచ్చింది మా మామకని నాకు అర్థమే కాలేదు. అట్లీస్ట్ ఒక హింట్ కూడా ఇవ్వలేదు, లైక్ నీ బర్త్డేకి ఇట్లా సర్ప్రైజ్ చేస్తున్నాను ఒక హింట్ కూడా లేదు, డైరెక్ట్ వీడియో పెట్టేసిండు. ఇంకా అది ఎడిటింగ్ అనుకున్నాం, బట్ అది రియల్ అని తర్వాత అంటే వెంటనే నేను మెసేజ్ చేసిన తర్వాత తెలిసింది. ఇంకా నేను నమ్మలే అని చెప్పేసి వాళ్ళతో చాట్స్ ఆ డొనేషన్ వాళ్ళది ఉంటుంది కదా, అదే పిల్లలకి అట్లా డొనేట్ చేయడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్లీ మాకు కూడా ఈ థాట్ ఉండే డొనేట్ చేయాలని చెప్పేసి, నాకు మా హస్బెండ్కి ఉండే, ఇంకా మా మమ్మీకి మా అన్నకు కూడా ఉంది, అనుకున్నాం కూడా అనమాట. మా అన్న కూడా అన్నాడు డొనేట్ చేయండి అని చెప్పిండు. బట్ లైక్ మా మమ్మీ అంటే మా మమ్మీ చేతులతో ఉండి మేము డొనేట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇంకా మా మమ్మీకి అయితే చాలా ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం వల్ల ఇంకా ఈసారి ఎక్కువ బర్త్డే కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలే, మొత్తం నార్మల్గా ఉందనమాట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అయితే నేను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. ఈసారి వద్దులే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్పేసి ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా డొనేట్ చేద్దాం అనుకున్నాము, చేయలేకపోయినాము. బట్ నా పేరు మీదంగా అయితే మా శ్రీకాంత్ మామ చేసిండు. హ్యాపీ ఇంకా, ఎందుకంటే నా పేరు మీద చేసిండు కదా, నాకైతే కొంచెం షాక్ అయిపోయినా. ఇంకా నాకు మంచిగా అనిపించింది, లైక్ ఈ సర్ప్రైజ్ అయితే చాలా బాగా అనిపించింది శ్రీకాంత్ మామ చేయడము. మేము కూడా నెక్స్ట్ టైం డెఫినెట్గా చేస్తాము. ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ డొనేట్ చేయాలని చెప్పేసి. ఈసారి ఎట్లనన్నా ఏదన్నా ఒక ఈవెంట్కి, లైక్ మా డాడీది నెక్స్ట్ ఉంది అప్పుడన్నా, లేకపోతే ఇంకా బర్త్డేస్ వస్తూనే ఉంటాయి మా వాళ్ళది, దేనికన్నా బర్త్డేస్ కాకపోయినా నార్మల్గా అయినా కూడా డొనేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మేము, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ కాబట్టి. నేనేం చెప్పాలనుకుంటే మా మామకి శ్రీకాంత్ మామకి థ్యాంక్ యూ చెప్తా, ఎందుకంటే నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీకాంత్ మామ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లాంటి సర్ప్రైజ్ ఇస్తామని చెప్పేసి. మీరు కూడా వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఇంకా మీకు ఎట్లా అనిపించిందో, మీ వాళ్ళు మీకు ఎవరైనా ఇట్లా సర్ప్రైజ్ చేసిర్రా, నార్మల్గా గిఫ్ట్స్ ఇవ్వకుండా లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇట్లా ఫుడ్ డొనేట్ చేసి మిమ్మల్ని హ్యాపీగా
ఉంచినారా ఎవరైనా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా మార్నింగ్ వెజ్ తిన్నామని చెప్పేసి నైట్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ప్లేస్ లో అయితే బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటది. మా అందరికి మస్తు అంటే మస్తు ఇష్టము, ఫేవరెట్ ప్లేస్ అనమాట బిర్యానీకి అయితే. మా ఇంట్లో ఏమైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లేదా ఫంక్షన్స్ ఏమున్నా కూడా అక్కడ నుంచే మోస్ట్లీ ఆర్డర్ చేసుకుని అక్కడ నుంచే తెప్పించుకుంటాము హండీస్ అయితే. మా వాళ్ళందరికి పెట్టేసి ఇంకా నేను కూడా నా ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నా బిర్యానీ. ఇంకా బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్కువ మటన్ బిర్యానీ కంటే కూడా చికెన్ బిర్యానీయే బాగా తింటా. గల్లలో వచ్చిన అమౌంట్తోనైతే నేను ఏం గిఫ్ట్ కొన్నానో ఈ వీడియోలోనే పెట్టేస్తున్నా. యాక్చువల్లీ రాఖీ వీడియోలో అయితే పెడదాం అనుకున్నా, ఎందుకు మిమ్మల్ని వెయిట్ చేయించడం అని చెప్పేసి ఈ వీడియోలోనే పెట్టేస్తున్నా. అప్పటి వరకే మీరు గెస్ట్ చేయండి అసలు నేనేం కొన్నా అని చెప్పేసి. అంటే వీడియో ఎండ్కెళ్ళి చూడకండి, ఫస్టే మీరు నార్మల్ గా గెస్ట్ చేయండి నేనేం కొని ఉండొచ్చు అని. ఇంకా అట్లా బిర్యానీ తినుకుంటూ మధ్యలో థమ్స్అప్ తాగుతుంటే ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటది అసలు. గల్లలో వచ్చిన అమౌంట్ తోనైతే నేనైతే క్యాన్ తీసుకున్నా, ఎందుకంటే వ్లాగ్స్ అవన్నీ షూట్ చేస్తూ ఉంటా కదా, అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. యాక్చువల్లీ నాకైతే అసలు థాటే లేదనమాట ఇది కొనాలని. నాకు వేరే థాట్ ఉండే, అంటే మమ్మీ గల్ల ఇచ్చినప్పుడు ఇంకా నేను వేరే నా కోసం వేరే ఏదైనా కొనుక్కుందాం అనుకున్నా, బట్ కెమెరా కొనుక్కుందాం అని అసలు అనుకోలేదు. మా అన్నయ్య వీడియో కాల్లో చూసుకుంటూ నార్మల్ గా అన్నాడు, క్యామ్ అయితే తీసుకో నీకు బ్లాగ్స్ కి యూజ్ అవుతుంది కదా అన్నాడు. ఇంకా నేనైతే అప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోయాను అనమాట. లైక్ మా అన్న చెప్పినట్టు క్యామ్ తీసుకోవాలా లేకపోతే నాకు వేరే ప్లాన్ ఉండే కదా అది తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. తర్వాత నేను ఇంకా మా మమ్మీని, మా హస్బెండ్ ని, మా సిస్టర్, బ్రదర్ ని వీళ్ళందరిని అడిగినా ఏదైతే బెటర్ అని. ఇంకా అందరికైతే క్యామ్ మీదనే ఉండే. ఇంకా వాళ్ళ లాస్ట్ లో ఏమంటారంటే నీకు నచ్చిందే తీసుకో, మేము చెప్పిన మనం తీసుకోకు, మళ్ళీ మమ్మల్ని అంటావు అని చెప్పేసి అన్నారు. ఇంకా బాగా థింక్ చేసిన అనమాట, నాకు ఏది యూస్ఫుల్ అదా ఇదా అని బాగా థింక్ చేసి ఇంకా నేనైతే ఇది నాకు యూస్ఫుల్ కదా ఫ్యూచర్ లో అయినా నాకు ఎప్పటికైనా యూజ్ అని చెప్పేసి నేనైతే ఈ క్యామ్ తీసుకున్నా. ఇది వచ్చేసి DJI Osmo Action 5 Pro అడ్వెంచర్ అనమాట. క్యామ్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 42,990 అట్లా పడ్డది నాకు. ఇంకా 43K అనుకోండి టోటల్ గా. నాకైతే మస్త్ అంటే మస్త్ నచ్చింది. ఇంకా 3 బ్యాటరీస్ అయితే ఇచ్చిరనమాట వాళ్ళు. ఇంకా మా అన్నకి చూపిస్తున్నా దీనికి 3 బ్యాటరీస్ వచ్చినాయి అని చెప్పేసి. నేనేమన్నా కొనుక్కున్నా, మా అన్న ఏమన్నా కొనుక్కున్నా, మేమైతే ఇట్లా వీడియో కాల్స్ లో చూయించుకుంటాము లైక్ ఇది కొన్నాం అని. సో మా అన్నకి కూడా మొత్తం చూపిస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. యాక్చువల్లీ మా అన్న ఇది లాస్ట్ ఇయర్ ఇప్పిస్తా అన్నాడు, బట్ మమ్మీ అయితే వద్దని చెప్పింది లాస్ట్ ఇయర్. ఇంకా ఈ ఇయర్ అయితే కుదిరింది అనమాట తీసుకోవడానికి, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా. లాస్ట్ ఇయర్ అయితే ముక్కు పుడక చేయించారు, అంటే పెద్ద ముక్కు పుడక లేదు నా దగ్గర అని చెప్పేసి పెద్దది చేయించారు. ఇంకా US నుంచి కొన్ని ప్రోడక్ట్స్, బ్యాగ్స్ అట్లయితే పంపించిండు అనమాట. ఈ ఇయర్ అయితే ఏం పంపించలేదు. అంటే అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నాకు పంపిస్తుండే, బట్ ఈ ఇయర్ ఎవరు రాలేదు కాబట్టి ఇంకేం పంపించలేదు. అందుకని చెప్పేసి ఇంట్లో గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిరు మమ్మీ అన్న కలిసి. నేనైతే ఒక్కొక్క పార్ట్ క్లియర్ గా చూస్తున్నా అనమాట, లైక్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా. ఇది ఎంత వరకు హైట్ ఉంటుంది, ఇది ఎంత వస్తుంది మనకి, క్యామ్ ఎట్లుంటది, ప్రతి ఒక్కటి బ్యాటరీస్ ఎన్ని ఇచ్చిరు అన్ని చూసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి నుంచి మోస్ట్లీ ఇందులోనే షూట్ చేస్తా కదా, సో అందుకని అన్ని అయితే మంచిగా క్లియర్ గా చూస్తూ ఉన్నా. సో ఇది మా ఫస్ట్ కెమెరా అనమాట మా ఇంట్లో, అందుకని చెప్పేసి ఇంకా మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఇంకా మా వాళ్ళందరికి చూపిస్తున్నా ఇదే మన ఫస్ట్ కెమెరా అని. అంటే ఇప్పుడు షూట్ చేయడము అవన్నీ ఐఫోన్ లోనే చేస్తున్నాము, బట్ కెమెరాలో అయితే చేయలేదు మేము ఎప్పుడు. అందుకని చెప్పేసి మా ఫస్ట్ కెమెరా అని చూపిస్తున్నా. అసలు ఎంత క్యూట్ గా ఉందో చూడడానికి, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట. ఇంకా నాకు ఫస్ట్ కెమెరా అని చెప్పేసి ఇంకా నేనే సెట్ చేయాలని చెప్పి ఇంకా నేనే సెట్ చేస్తున్నా. ఏదైనా రాకపోతే మా హస్బెండ్ ని హెల్ప్ అడుగుతున్నా. ఇంతకీ మీకు ఎలా అనిపించింది, సర్ప్రైజ్ బాగుందా బాగాలేదా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మా ఫ్రెండ్ బాలా అయితే నా కోసం బర్త్డే గిఫ్ట్ అయితే పంపించింది. గిఫ్ట్ మాత్రం చాలా 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 బాగుంది. ఇంకా నేను శారీస్ అవన్నీ వేస్తా అని చెప్పేసి దానికి తగ్గట్టు బ్యాగ్ అయితే ఉండాలని చెప్పేసి బ్యాగ్ అయితే తీసుకుంది నా కోసం. ఇట్లాంటి బ్యాగ్ శారీస్ కి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లాంటి బ్యాగ్ అయితే నా కోసం తీసుకుంది. అండ్ నా దగ్గర కూడా ఇట్లాంటి బ్యాగ్ లేదు, తనకు కూడా తెలుసు. అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసింది నా కోసం. సో నా బర్త్డే అయితే ఇలా అయింది. బాయ్ బాయ్.